జంగారెడ్డిగూడెం పట్టణంలోని 10-11 వార్డుల్లో మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ శుక్రవారం ఉదయం పర్యటించారు. ఈ మేరకు ఆయన ఆయా వార్డు ప్రజలతో మమేకమై సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 10-11 వార్డుల్లో రోడ్లు, డ్రైనేజీలు కావాలని ప్రజలు కోరటం జరిగిందని, నిధుల లభ్యత మేరకు ఒకదాని తర్వాత ఒకటి పనులు జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఇండ్ల మీద నుండి హైటెన్షన్ విద్యుత్ వైర్లు వెళ్లడం జరిగిందని, వీటికి సంబంధించి ఈ లైన్లను మార్చే విధంగా విద్యుత్ శాఖకు లిఖితపూర్వకంగా లేఖ పంపిస్తామని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, మేడవరపు విద్యాసాగర్, ఉగ్గం ప్రసాద్, నూలు సాయిలక్ష్మి, పొట్నూరి రమణ, మానవత మూర్తి, పెప్సి శ్రీను, చెప్పాడ వెంకన్న, పెసరగడ్డి త్రిమూర్తులు, తల్లాడ సంజయ్, కోన రాము, అమీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జంగారెడ్డిగూడెం పురపాలక సంఘ పరిధిలోని 10వ వార్డు, 11వ వార్డులో పర్యటించడం జరిగింది. ముఖ్యంగా ఈ వార్డ్స్లో చాలా చోట్ల రోడ్లు కావాలని, డ్రైన్స్ కావాలని ప్రజలు కోరటం జరిగింది. సో మనకి ఇవన్నీ కూడా చాలా నాన్ లేఅవుట్ స్థలాలు. సో మనకి డెవలప్మెంట్ సరిగ్గా చేయకుండా మనము చేయటం వల్ల వీటిల్లో ఈ సమస్య అనేది తలెత్తుతుంది. సో మనకి వచ్చే నిధుల లభ్యతను మేరకు ఎక్కడైతే మనకి తొందరగా ఎక్కువగా అవసరం ఉన్న ఏరియాస్ గుర్తించి 1 by 1 అన్నీ కూడా చేయడానికి మున్సిపాలిటీ తరఫున కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. అలానే చాలా చోట్ల ఇళ్ళ మధ్యలో నుంచి, ఇళ్ళపై నుంచి ఈ ఎలక్ట్రిసిటీ వైర్, హై టెన్షన్ ఎలక్ట్రిసిటీ వైర్స్ కూడా వెళ్ళటం గుర్తించడం జరిగింది. సో ప్రజలు చాలా ప్రమాదకరంగా, భయంగా కూడా ఉంటున్నారు. సో వీటికి సంబంధించి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళని తప్పనిసరిగా ఈ లైన్స్ అన్నీ కూడా షిఫ్ట్ చేయడానికి మున్సిపాలిటీ నుంచి కూడా మేము లేఖ అందజేసి ఈ లైన్స్ కూడా షిఫ్ట్ అయ్యేలాగా చూస్తామని తెలియచేయడం జరిగింది. అలానే ఈ ఏరియాలో సచివాలయం చాలా దూరంగా ఉందని కూడా ప్రజలు చెప్పడం జరిగింది. ఈ ఏరియాలో ఎక్కడైనా గవర్నమెంట్ స్థలం ఉన్నా, లేకుంటే ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఇచ్చినా కానీ మనం సచివాలయం నిర్మించడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా మా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ద్వారా, రెవెన్యూ వారి సహకారంతో ఈ ఏరియాలోనే సచివాలయం పెట్టి ప్రజలకి సచివాలయ సేవలు అందుబాటులో ఉండేలా కూడా చేయడానికి కృషి చేస్తామని తెలియజేయడం జరిగింది. సో తర్వాత ఎక్కువ చోట్ల ఖాళీ స్థలాలు కూడా ఉన్నాయి. సో ఖాళీ స్థలాల యజమానులందరూ తప్పనిసరిగా మీ యొక్క ఖాళీ స్థలాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ ఏరియాలో ఉన్న 10-11 వార్డుల ఏరియాలో ఉన్న ఖాళీ స్థల యజమానులందరూ కూడా వారికి ఫోన్ నెంబర్లు ఉంటే ఫోన్ నెంబర్ల ద్వారా తెలియజేయడం జరుగుతుంది. లేనివారు, ఎక్కడైనా దూర ప్రదేశాల్లో నివసిస్తున్న వారు ఉన్నట్లయితే తప్పనిసరిగా మీ ఏరియాలో ఉన్న మీ ఖాళీ స్థలాన్ని తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలి. సో మనకి చాలా చోట్ల ఈ పరిస్థితి అనేది, ఈ ఖాళీ స్థలాల వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఎదుర్కొంటున్నాం. మన మున్సిపాలిటీ తరపు నుంచి గుర్తిస్తాము. మీరు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చేసుకుంటే చాలా మంచిది. ప్రతి ఒక్కరూ వాళ్ళకి సంబంధించిన స్థలాన్ని మాత్రం శుభ్రంగా ఉంచుకునేలా చేయాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలానే మనకి ఇప్పుడు పట్టణ పరిధిలో కొత్తగా ఈ పెన్షన్ అప్లికేషన్స్ కూడా తీసుకుంటున్నాము. సో ఎవరైనా ప్రజలు పెన్షన్ అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే వాళ్ళ యొక్క ఆధార్ కార్డు, వయసు ధృవీకరణ పత్రం ఉంటే వయసు ధృవీకరణ పత్రం, వాళ్ళకి ఏ కేటగిరీ కింద పెన్షన్ వాళ్ళకి కావాలనుకుంటున్నారో, ఒకవేళ విడో కేటగిరీ అయితే వాళ్ళ భర్త డెత్ సర్టిఫికేట్ కానీ, వృద్ధాప్యం అయితే వాళ్ళ ఏజ్ 60 సంవత్సరాలు నిండాయని ధృవీకరించే ధృవపత్రం కానీ, అలానే చేనేత, మత్స్య, ఇతరత్ర అన్ని రకాల పెన్షన్లు అన్నిటికీ కూడా వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళు జారీ చేసే వాళ్ళ సర్టిఫికేటు, ఇవన్నీతో పాటు ఇప్పుడు ప్రభుత్వం వారు కొత్తగా ఆదాయ ధృవీకరణ పత్రం, ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా తప్పనిసరి చేశారు. మన పట్టణ ప్రాంతాల్లో 12,000 లోపు ఇన్కమ్, ప్రతి నెల 12,000 లోపు ఇన్కమ్ ఉన్న వాళ్ళందరికీ కూడా పెన్షన్
ఇవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డు, ఇన్కమ్ సర్టిఫికేటు, తర్వాత వాళ్ళకి ఏ కేటగిరీ కింద కావాలో ఆ కేటగిరీని ధృవీకరించే పత్రం మీరు మీ సచివాలయంలో అందజేస్తే మీకు పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో ఈ అవకాశాన్ని కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను.